ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయం అందరు లేచారా? మార్నింగ్ 5 to 6 ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు? కొంచెం వర్షాకాలం, గాలులు, వర్షాలు, వాతావరణం పరిస్థితులు బాగాలేవు, అయినా మనం ప్రార్థన చేయాలి. వర్షాకాలం మరి వర్షాలు పడతాయి, అకాల వర్షాలు కాకుండా దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు మన ప్రజలకి, మన కుటుంబాలకి, మన ఆత్మీయులకి, మన దేశానికి, మన రాష్ట్రాలకు అవసరం. అందుకని ఉదయకాల ప్రార్థనలో ప్రభు మనందరినీ మార్నింగ్ 5 to 6 ఈ దినం దేవుని వాగ్దానంలో రోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నిటి కోసం. కాబట్టి ఏకీభవించండి, అందరికీ తెలియచేయండి. ఉదయకాలం ఈ వాగ్దానంతో కూడినటువంటి శక్తి కలిగిన దేవుని మాటని మనం పట్టుకొని ప్రార్థన చేయడం అవసరం. ఇంకా ఎవరైనా యేసుని సొంత రక్షకుడికి అంగీకరించిన వారు ఉంటే, యేసు రక్షకుడు, ఆయన మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి మరణించి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు పరలోకం వెళ్ళి. అయితే యేసు నమ్మితే పాప క్షమాపణ, నిత్య జీవం పరలోకముతో పాటు ఈ లోకములో కూడా ఒక తండ్రిగా దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడండి. అందుకని ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాల ప్రార్థన, ఉదయకాల వాగ్దానాలు మీ జీవితాలను బలపరచడం. కాబట్టి ఏంటండి మా కష్టాలు, దుఃఖాలు అనకండి. దేవుని సమయంలో దేవుడు ఒక అద్భుతం నీ పట్ల చూపబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు భయపడకుండా ధైర్యంగా ఈ మాటని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయగలిగితే చాలు. నీ జీవితము ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని అనుకోకండి. ఎందుకు ప్రభువా, ఎందుకయ్యా అని ఆలోచనలు మీ అందరి హృదయాల్లో ఉంటాయి, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకని ఈరోజు మీకు ఒక చక్కటి వాగ్దానం. నేను వెంటాడుతున్న పోరాటాలు, శ్రమలు, మా పాలివారు పగవారండి, మా ఇంటి పక్కల వారు, మా చుట్టూ అండి ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు. అయితే ఈరోజు వాగ్దానం విందాం. నేను చదువుతున్నాను దేవుని వాగ్దానం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. నిన్ను పగబట్టువారట. ఎవరండి? నిన్ను పగబట్టేవారు అవమానభరితులు అవుతారు. ఎవరు నిన్ను పగబట్టింది? అపవాదైన సాతానే కదా. అంతేకాక అనేక రీతులుగా వాడు చేస్తున్న ప్రయత్నాలు కదా, అవన్నీ అవమానభరితులుగా. నీ చుట్టూ ఉన్నవారు, నిన్ను బాధించేవారు, నీ మీద పగబట్టి ద్వేషభావంతో లేచే పరిస్థితులు, అది ఏదైనా కానీ అవమానభరితంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. అంతేకాక దుష్టులు గుడారం ఏమైపోతుందండి? కూలిపోతుంది, నిలవదు. అది దుష్టత్వం ఉన్న చోట, దుష్టత్వము నీ చుట్టుపక్కల, నీ పరిస్థితుల మధ్యలో, ఆఫీస్లో నేను న్యాయంగా పనిచేస్తుంటే అనవసరంగా నా మీదండి, చూడండి ఏ తప్పు చేయలేదు, అనవసరంగా నా మీదండి శత్రువుగా చేశారండి, అనేక నిందలు మోపారండి, అనేక గాయాలు చేశారండి, అసలు ఈ రోగం నన్ను పీడిస్తుందండి, చేతబడి చేస్తున్నారండి మా బంధువులై ఉండి కూడా, మా ఇంటి వారేండి, మా అత్తింటి వారండి, మా బంధువులేనండి, మా పాలివారేనండి కదండి. నిజంగా డబ్బు తీసుకొని భలే మోసం చేసి నన్ను అవమానపరుస్తున్నారు. ఎన్నో ఉంటాయి కదండి. కానీ నీకు వాగ్దానం ఏంటో తెలుసా? అది ఆత్మశత్రువైనా, శరీర శత్రువైనా, మనిషి శత్రువైనా, రోగ శత్రువైనా అవమాన భరితులుగా దేవుడు చేయబోతున్నాడు. నీ శత్రువులు అవమాన భరితులు అవుదురు. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండు. అది ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ, ఏది జరిగినా కానీ, ఏ విషయంలోనైనా కానీ శత్రువుకు అవమానమే, నీకు జయమే. అంటే ధైర్యం తెచ్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాలు, ప్రతి కోణంలో కూడా శత్రువు అవమానపడే విధంగా ప్రభువు నిన్ను లేవనెత్తబోతుండగా ఒక్కటే ప్రార్థన చేయి. దేవా, నా శత్రువు అయినటువంటి శరీరమైన, రోగమైన, బాధైన, నిందలైన, మనుషులైన, ఏదైనా అపవాదికి అవమానభరితులుగా దాని గుడారం నిలవద్దయ్యా, ఆ శత్రు గుడారం నిలవద్దయ్యా. ఎందుకంటే వాగ్దానం నెరవేర్చి దేవాన్ని ప్రార్థన చేయి. ఈ ప్రేయర్లు ఏకీభవించు. ఖచ్చితంగా ప్రభు మనందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి దేవుడు నిలబెట్టిన కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో త్రాగుడు, వ్యసనములు, రకరకాల బలహీనతలను విడిపించి తప్పించండి. ఏ ఇంటిలో రోగము తాండవిస్తుందో యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత. ఏ కుటుంబాలు విడిపోయి ఉన్నారు, కుటుంబాలు కట్టబడాలి. ఏ ఇంట్లో కోర్టు కేసులు, అక్రమ కేసులు, అన్యాయం, అక్రమం కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం జరగాలి.
అయ్యా ఎవరికి శత్రువులు లేచారో వారు అవమానభరితులుగా మారిపోవాలి. అపవాదైన శత్రువు ప్రతి గృహంలో మా కుటుంబాల్లో వాడు ఓడిపోవాలి యేసునామములో. అంతేకాక ప్రభ చదువుకునే పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఫీజులు సహాయం చేయను ఆయన. మీ కృపతోడు గురించి జాబ్ లేని వారికి చక్కటి జాబ్స్ అయిన ఆయన. అయ్యా భూ సంబంధమైన తగాదాల అన్యాయం నుండి విడిపించిన ఆయన. మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టొద్దు, వారు తెచ్చి ఇచ్చే వరకు మనశ్శాంతి ఉండొద్దు. అట్టి విధంగా కార్యం చేయి ప్రభా. ఎవరెవరు నా తండ్రి దిక్కులేని వారు పేదవారుగా నిరుపేదలుగా సహాయాన్ని పంపయ్యా. వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ప్రజలకి నీ సహాయం దయచేయను ఆయన. అయ్యా ఎవరెవరు చుట్టుపక్కల వారితో గొడవలు నష్టాలు ఇళ్లలో ఇరుగు పొరుగు వారి కుటుంబంలో అట్టి బంధకముల నుంచి విడిపించుదేవా. ఇతర దేశాలు మా ప్రియులందరూ రక్షించి వారిని భద్రపరిచి వారి మీద కృప చూపి వారిని ఆత్మీకంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా లేవనెత్తి సహాయం పంపడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తూ శత్రువు కల్వరి పరిచర్య మీద అపవాది క్రియలన్నీ నాయన అవమానభరితులుగా మారిపోదురుగాక. ఏ కుటుంబాల్లో సేవకులు సంఘాలు శత్రువు లేచితే వాటి విరిగిపోవాలా, నా కార్యాలు జరగాల. ఎవరెవరు మ్యారేజ్ డేనో ఈ సంవత్సరం వారు దీవించబడి వారి శత్రువు అవమానం నుండి వారి కుటుంబాలు బాగుపడాలి. ఎవరిది బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు అవునుగాక. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఇంటిలో శత్రువు అవమానం నీకు విజయం మహిమ బిడ్డలకు బ్లెస్సింగ్ వచ్చింది కాక నాయన. వారి సమస్యలన్నిటికీ జవాబిచ్చి అందరి కష్టదినములని నెమ్మదిని సమాధానాన్నిచ్చి వారిని ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మీరు వాగ్దానం రిసీవ్ చేసుకున్నప్పుడు విశ్వసించి పట్టుకొని ప్రేయర్ చేయండి. కల్వరి మినిస్ట్రీస్ నుంచి మీకు ఇస్తున్న ఈ వాగ్దానం మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి మరి వర్తమానం ప్రార్థన ఈవినింగ్ ప్రార్థన, కాబట్టి మిస్ చేసుకోకండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ పిలుపు దర్శనం కలిగిన వారు కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం చేయాలనుకున్న వారు వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ పంపితే మీకు కాల్ వస్తుంది. మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. దేవుని దర్శనం ప్రకారం మీరు ముందుకు సాగిపోవచ్చు. 1 year ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. రెండవదిగా మరి ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 17 50 దినాలు ఉపవాస ప్రార్థనలు, శక్తి కలిగిన ఉపవాసం ప్రార్థన శక్తి. సాతాను సిగ్గు అవమానం నీ కుటుంబంలో ఆత్మీయ విషయంలో ఓడిపోయి ఉపదేశం ఉపవాసం ఈ రెండు కూడా 50 దినాలు జరగబోతున్న దేవుడు బలమైన కార్యాలు. ఆగస్టు 29 ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు సభ. అందరం ఏకముగా ఎస్తరు యూదులు ఉపవసించినప్పుడు ఏం జరిగిందో ప్రార్థన శక్తి ద్వారా మన ప్రార్థన మన ఉపవాసం విజయం ఇవ్వబోతుంది. ఇది 12వ సంవత్సరం. అందరూ ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.